అందరం లేచి నిలబెడదాం. రెండు చేతులు పైకెత్తి దేవాది దేవునికి స్తుతి యాగం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు చేసిన ఉపకారంలో దేనిని మర్చిపోకని దేవుని యొక్క వాక్యం చెప్పినట్లుగా కీర్తనకారుడైన దావీదు చెబుతున్న మాట, ప్రభా నీవు చేసిన ఉపకారములన్నింటినీ నేను లెక్కించాలని అనుకుంటున్నాను, కానీ అవన్నీ కూడా లెక్కకు మించి ఉన్నాయి. ప్రభా నీవు నా జీవితంలో నువ్వు చేసిన ప్రతి ఒక్క కార్యాన్ని ప్రభా నేను స్తుతిస్తున్నాను, నేను తలుచుకుంటూ నేను మనసుతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ప్రతి ఒక్కరూ కూడా స్వరంలో ఎత్తి దేవుని సన్నిధిలో దేవుడు నీ జీవితంలో చేసిన ప్రతి ఒక్క కార్యాన్ని తలుచుకుంటూ దేవుని సన్నిధిలో దేవునికి స్తుతులు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నా మంచి దేవా నీకు స్తోత్రములు. మమ్మల్ని ప్రేమించే దేవా నీకు వందనాలు తండ్రి. మమ్మల్ని విమోచించిన దేవా నీకు స్తోత్రములు. మమ్మల్ని రక్షించిన దేవా నీకు స్తోత్రములు. ఉన్నత స్థానంలోనైనా మమ్మల్ని నిలుపడానికి ప్రభా నిన్ను నీవు రిక్తినిగా చేసుకొని ప్రభా పరలోకాన్ని విడిచి ఈరోక భూలోకానికి వచ్చి తండ్రి మా అందరి కొరకు ప్రభా సిలువలో బలి అయిన దేవా నీకు స్తోత్రాలు. నీకేమా స్తోత్రములు తండ్రి, నీకేమా ఆరాధన, మా స్వరములు నీకే తండ్రి అని దేవుని సన్నిధిలో దేవునికి స్తుతులు చెల్లిద్దాం.
పరిశుద్ధుడు, ప్రేమగల తండ్రి, మా మంచి యేసయ్య, ఈ సాయంకాల సమయంలో మరొకసారి నీ పాదాల చెంతకు వస్తున్నాం. నీ సహాయం వేడుచున్నాము తండ్రి. ఈనాటి మా స్థితి తండ్రి, ఈరోజు నీవు మాకు ఇచ్చినది నాయన. నీవు లేక మాకు ఏది కలగలేదు తండ్రి. మా జీవితంలో నువ్వు చేసిన ప్రతి ఒక్క కార్యాన్ని బట్టి నాయన నిన్న మనసుతో మా చేతులెత్తి ప్రభా, మా స్వరములు ఎప్పి నాయన మనస్సారా నిన్ను స్తుతించడానికి, మా స్తోత్రాలు నీకు తెలియజేయడానికి నువ్వు ఇచ్చిన కృప కొరకు నీకు వందనాలు తండ్రి. ఏ సమయంలోనైనా నమ్మదగిన దేవుడు నీవయ్యా, నీకు స్తోత్రములు వందనాలు ప్రభా. నిలబడి నీ వాక్యాన్ని బోధించండి కానీ శక్తి బలంతో నన్ను నింపండి ప్రభా. నీ వాక్కు కొరకు ఆశ కలిగి ఆకలి కలిగి వచ్చిన ప్రతి ఒక్క ప్రాణాన్ని తృప్తిపరచమని అడుగుచున్నాము తండ్రి. మాట్లాడే దైవము నీవు నాయన, మాట్లాడని రాయో చెట్టో నీవు కాదు తండ్రి. మా కుటుంబ వైద్యుడవు నీవు, మా మంచి ఔషధము నీవు తండ్రి. నేను అడుగుచున్నాము తండ్రి, నీవు పలికితే మా జీవితాలకు మేలయ్యా. నీ దర్శనం మాకు చాలు తండ్రి. ఈరోజు మా అందరితో మీరు మాట్లాడండి, మమ్మల్ని బలపరచండి. ఈ ఆరాధన అంతటిలో నీకు అర్పిస్తూ యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. అందరం కూర్చుందాం. అన్నస్పల్ అంకుల్ నాకు చెప్పినట్లుగా చిన్న వయసులో అంకుల్కి నేను తెలుసు. అంకుల్ని ఏ విధంగా గుర్తుపట్టుకునేవారు అంటే, మేము
ఏదైనా ఒక క్రూసైడ్కి అంకుల్ రావాలంటే 2 టికెట్లు చేసేవారు ట్రైన్కి. ఒకటి కాదు 2, హైదరాబాద్ నుంచి శ్రీకాకుళం రావాలంటే. మేము నవ్వుకునేవాళ్ళం, ఎందుకు ఇలా చేస్తున్నారా అని. ఖచ్చితంగా అంకుల్ చెప్పేది ఏంటంటే, నాకు ఒక ప్లేస్ ఉండాలి, ఒక బర్త్, ఇంకోటి ఏంటంటే నాకు కీబోర్డ్ ఉండాలన్న. ఆ రోజుల్లో నేను 87లో పుట్టాను, స్టిల్ ఐమ్ 27 నా. అప్పటి నుంచి ఇప్పటి వరకు నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఎన్ఎస్ పాల్ అంకుల్ ఎవరంటే నాకు తెలుసు. ప్రతి ఒక్క మీటింగ్స్లో జరిగే ప్రతి ఒక్క కార్యక్రమంలో ఆయన అక్కడ ఉంటున్న కాలంలో మాతో పాటు దేవుని యొక్క నామాన్ని పరిచయం చేసే సమయంలో చాలా ఎంకరేజింగ్గా ఉండేవారు. ఇందాక అంకుల్ చెప్పినట్లుగా ఆయన వాయిస్తూ ఆరాధిస్తున్న సమయంలో ఆ చిన్ననాటి మీటింగ్స్ ఏ విధంగా జరిగేవంటే గడ్డిలో కూర్చోబెట్టేవారు పిల్లలందరినీ. మీటింగ్ అయిపోయిన తర్వాత గడ్డి అంతా ఎత్తడం మా డ్యూటీ. ఎత్తేటప్పుడు దొరికి ₹1, ₹2 ఏం చేసేవాళ్ళం అంటే నెక్స్ట్ రోజు మార్నింగ్ మీటింగ్కి వచ్చి ఐస్ బండ్ దగ్గరికి వెళ్ళి నిలబడేవారు అందరం కూడా. అంకుల్ వెనక్కి రాగానే అడిగేవారు, ఏం రా మీరు లోపల కూర్చోరా ఇప్పుడు అని. చిన్నపిల్లలు కదా అంకుల్ అని ఏదో ఒక కారణం చెప్పేవాళ్ళం. కానీ చిన్ననాటి నుండి తెలుసు, బాగా ప్రేమించే వ్యక్తి మమ్మల్ని. ఇందాక మీకు చెప్తున్నట్లుగా మా నాన్నగారితో ఆయన యొక్క స్నేహం అనుబంధం చాలా ఎక్కువ. నా వయసుని బట్టి అంకుల్ బాగున్నారా, లేకపోతే అంకుల్ వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు కారు ఉన్న సరదా బట్టి మాకు స్టేషన్కి 5 to 10 కిలోమీటర్స్. సో అంకుల్ తీసుకొచ్చేటప్పుడు డ్రాప్ చేసేటప్పుడు ఎవరో ఒకరితో పాటు కార్లో వెళ్ళిపోయేవాడు అక్కడి వరకు. ఆ రకంగా అంకుల్తో పరిచయం రోజు రోజుకి పెరిగింది. దేవుని యొక్క వాక్య భాగంలోకి వెళ్దాం. బుక్ ఆఫ్ ఐజియా చాప్టర్ 43 1 to 3 ఎవరైనా చదివి సాగించవలసిందిగా కోరుచున్నాను. బుక్ ఆఫ్ ఐజియా చాప్టర్ 43 verse 1 to 3. అయితే యాకోబు నిన్ను సృజించిన వాడు యెహోవా, ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఇలాగ సెలవిస్తున్నాడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకుము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. నీవు జలములలో పడి దాటినప్పుడు నేను నీకు తోడైందును, నదుల్లో పడి వెళ్ళినప్పుడు అవి నీ మీద కొద్ది పారవు, నీవు అగ్ని మధ్యలో నడిచినప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చు. సరిపోతుందండి. ఈ వాక్య భాగంలో చూసుకున్నట్లయితే ఆ మొదటి వర్స్లో చెప్తాడు, నీవు నా సొత్తు, నేను నిన్ను పేరు పెట్టి నేను విమోచించున్నానని. నా సొత్తు అన్న మాటకు అర్థం ఏంటంటే యువర్ మై ప్రాపర్టీ. ఏదైనా మనం వెలచ్చి కొనుక్కున్నప్పుడు మనం చెప్పే మాట ఏంటంటే, పిల్లలకి ఎవరికైనా వస్తువు ఇచ్చి వాళ్ళ దగ్గర మళ్ళీ ఇంకొకటి ఎవరైనా తీసుకుంటే ఇది నాది అని లాక్కుంటారు వాళ్ళు. అండ్ ఇట్స్ ఫీలింగ్ ఆఫ్ బిలాంగింగ్నెస్. వాళ్ళకి ఎందుకు అని అంటే అది వారికి మనం ఇచ్చి ఒక గిఫ్ట్ కింద ఇచ్చినప్పుడు వారు ఖచ్చితంగా చెప్పే మాట ఏంటంటే ఇట్స్ మై ప్రాపర్టీ అని. దేవుడు కూడా విశ్వాసమైన మనము ఆయన రక్తం ద్వారా కడగబడి రక్షణలోకి వచ్చిన తర్వాత మన పాపములను ఒప్పుకొని దేవుని సన్నిధికి వచ్చినప్పుడు తన రక్తం ఇచ్చి మనందరినీ కొనుక్కున్నాడు. కాబట్టి దేవుడు చెప్తున్న మాట ఏంటంటే యు ఆర్ మై పీపుల్, నీవు నా సొత్తు అని అన్నాడు. అయితే చాలామందికి ఒక అనుమానం ఏంటంటే, దేవుడు నా సొత్తు అనే ఒక రక్షణ ఇచ్చిన తర్వాత వై డూ పీపుల్ సఫర్ అగైన్? ఎందుకు ఇబ్బందులు రావాలి, ఎందుకు శ్రమలు రావాలని. 2వ వచనంలో అంటాడు, ప్రతి ఒక్క ఇన్సిడెంట్ కూడా చాలా వివరంగా భక్తులు చెప్తాడు. నువ్వు జలములో పడి దాటినప్పుడు నేను నీకు తోడయ్యేదని. వాక్యం చాలా క్లియర్గా చెప్తుంది ఏంటంటే, నువ్వు ఆ జలములో పడి వెళ్ళాల్సిన పరిస్థితి ఖచ్చితంగా నీకు ఉంది. దేవుని యొక్క వాక్యంలో శ్రమలు రావు, ఇబ్బందులు రావు అని ఎవరు కూడా చెప్పరు. వాక్యాన్ని బోధించేటప్పుడు నమ్ముకుంటే నీకు కలిగిన ఇబ్బందుల నుంచి, శ్రమల నుంచి దేవుడు నిన్ను బయటికి తీసుకొని వస్తాడు, జయాన్ని ఇస్తాడని చెప్తారు. కానీ ఇక్కడ వాక్యంలో కూడా ఖచ్చితంగా చాలా క్లియర్ కట్గా చెప్పిన మాట ఏంటంటే, నువ్వు ఒక శోధన నుండి, ఒక శ్రమ నుండి, ఒక ఇబ్బంది నుంచి నువ్వు వెళ్తూ ఉంటావు. ఆ సమయంలో దేవుడు నీకు తోడై ఉంటాడని. ఇక్కడ ఏ ఇన్సిడెంట్లో కూడా 3 భాగాలు ఉంటాయి. అక్కడ నీకు జలముల్లో పడి దాటినప్పుడు నేను నీకు తోడైందను, నదులలో పడి నువ్వు వెళ్ళినప్పుడు అవి నీ మీదకు పొర్లి పారవు, అగ్ని మధ్య నడిచినప్పుడు నీవు కాలిపోవు. ఈ 3 ఇన్సిడెంట్స్లో కూడా ఖచ్చితంగా విశ్వాసమైన మనము మన ప్రయాణాన్ని, మన విశ్వాస యాత్రను సాగించే సమయంలో ఈ శ్రమలు, శోధనలు కూడా ఖచ్చితంగా మనం వెళ్తాం. కానీ మన యొక్క విశ్వాసము, మన యొక్క నమ్మకం ఏ విధంగా ఉండాలంటే ఇవేవి మన జీవితంలోకి వచ్చినప్పటికీ కూడా అవేవి కూడా మనకి ఏమి చేయవు అనే మాటని మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. దేవునికి స్తోత్రం కలిగిన కాక. హల్లెలూయా. మత్తయి సువార్త 7వ అధ్యాయం 25వ వచనం. మాథ్యూ చాప్టర్ 7 verse 25. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, కానీ
దాని పునాది బండ మీద వేయబడిన కనుక అది పడలేదు. సరిపోతుందండి. అందరికీ తెలుసు ఇది ఒక 4 డైమెన్షన్ యాక్షన్స్ జరుగుతుంటాయి. ఇక్కడ వర్షం ఎక్కడి నుంచి పడుతుందండి? పైనుంచి వర్షం పడుతుంది. వరదలు ఎక్కడి నుండి వస్తాయి? కింద నుంచి. జలంలో నుండి వరదలు పోగి పారినప్పుడు కింద నుంచి వరదలు వస్తాయి. అండ్ అదర్ థింగ్, ఇంకా థర్డ్ థింగ్ ఏంటంటే గాలి ఎక్కడి నుంచి వీస్తుంది? పైనుంచా పక్కన నుంచి? సో ఇక్కడ మనం నిలబడినట్లయితే వర్షం పైనుంచి పడుతుంటే, కింద నుంచి వరదలు వస్తుంటే, పక్క నుంచి గాలి కనుక మనం తోసేస్తుంటే, మన జీవితం కనుక క్రీస్తు అనే బండ పేరు మనం కట్టుకున్నట్లయితే మనకి ఎటువంటి డిస్ట్రాక్షన్స్ వచ్చినా, ఏ శ్రమలు ఇబ్బందులు వచ్చినా సరే, వి స్టాండ్ అప్ ఆన్ ద రాక్, మనకి ఎటువంటి శ్రమలు కూడా రావు. కానీ ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, పైనుండి వర్షం పడి కింద నుండి వరదలు, పక్క నుండి గాలి వచ్చినప్పుడు మనిషి ఏమవుతాడంటే కంప్రెస్ అయిపోతాడు. అండ్ దట్ వి కాల్ ఇట్ యాజ్ ప్రెషర్. ఈరోజు ఈ 21st సెంచరీలో ఏ ఒక్క వ్యక్తి దగ్గర కూడా ఒక ప్రెషర్ లేదు అనే మాట ఎప్పుడు వినాం. అయితే ఆఫీస్ ప్రెషర్ అంటారు, జాబ్ ప్రెషర్ అంటారు, జాబ్ లేకపోతే ఒక టెన్షన్, ఉంటే ఒక టెన్షన్, ఫ్యామిలీ ఒక టెన్షన్. ప్రతి ఒక్క విషయంలో మేము మాట్లాడే ప్రతి ఒక్క విశ్వాసంలో చెప్పే మాట ఏంటంటే, ఒత్తిడిలో ఉన్న నాయకులు ప్రార్థన చేయండి, సమస్యల్లో ఉన్న నాయకులు ప్రార్థన చేయండి అని. ఈ నా జీవితంలో ప్రతి ఒక్క మనిషి దగ్గరైనా, దేవుని నమ్ముకున్న వారైనా నమ్ముకోకపోయిన వారైనా, ఒత్తిడి లేని వారు, ప్రెషర్ లేని మనిషి ఎవరు కూడా ఉండరు. కొన్నిసార్లు కొన్ని ప్రెషర్స్ వల్ల మనిషి డెవలప్ అవుతాడు, కొన్నిసార్లు కొన్ని ప్రెషర్స్ వల్ల మనిషి బయటికి పడిపోతాడు. ఎవరైతే దేవుని అందు ఆనుకొని తన జీవితాన్ని బండ మీద కట్టుకుంటారో ఖచ్చితంగా ఎటువంటి ఒత్తిడి వచ్చినప్పటికీ కూడా, పైన వర్షం వచ్చినా, కింద నుండి వరదలు వచ్చినా, పక్క నుండి గాలి తుఫాన్లు వచ్చినప్పటికీ కూడా తను చెదిరిపోకుండా తన జీవితాన్ని కాపాడుకోగలడు. ఇందాక మీకు అంకుల్ చెప్పినట్లుగా 2008లో మా నాన్నగారు చనిపోయారు రోడ్డు యాక్సిడెంట్లో. ఆ రోజు మా కుటుంబం యొక్క పరిస్థితి ఏంటంటే, మేము రోడ్డు మీద పడి చనిపోయిన వ్యక్తిలో. ఒక మీటింగ్ ముగించుకొని వెనక్కి వెళ్తున్న సమయంలో నేనే కార్ డ్రైవ్ చేస్తున్నాను. నాన్నగారు బ్యాక్ సీట్లో కూర్చున్నారు. నాన్నగారు, నేను, అమ్మ, మా కజిన్ బ్రదర్, ఇంకొక అబ్బాయి కూర్చున్నాం. ఒక మోటార్ సైకిల్లో ఒక వ్యక్తి అడ్డగా వచ్చిన కారణాన్ని బట్టి తను తప్పించి తను కాపాడాలనే ఉద్దేశంతో బండి కొంచెం రైట్గా తీసుకున్నప్పుడు ఫ్రంట్ వీల్ డివైడర్ తగిలి టైర్ బర్స్ట్ అయి మేము 3 పల్టీలు కొట్టి బయటపడ్డాం. ఆ 3 పల్టీ ట్విల్స్లో ఫస్ట్ ట్విల్స్లో డాడీ పడిపోయారు. తల డివైడర్ తగిలిన కారణాన్ని బట్టి డాడీ అక్కడే చనిపోయారు. నా పరిస్థితి ఏంటంటే, నా తల డివైడర్కి తగిలింది, నాకు తల మీద కుట్లు పడ్డాయి. అండ్ అదర్ థింగ్, నాకు రైట్ హ్యాండ్ లెగ్ క్రష్ అయిపోయింది. మొత్తం ఈ కాలంతో కూడా నా కాలు ఇరిగిపోయింది. మా అమ్మ యొక్క పరిస్థితి ఏంటంటే, ఆ రోజుకి 2 చేతులు విరిగిపోయి నాడి దగ్గర కూర్చొని ఏడుస్తున్న క్షణాలు. హాస్పిటల్లో మేము జీవిస్తున్న సమయంలో మా బాధపడుతున్న డాక్టర్స్ నాకు 24 hours టైం ఇచ్చారు. తిని బతుకుతాడో లేదో కూడా చెప్పలేమని శ్రీకాకుళం నుండి వైజాగ్కి ఒక అంబులెన్స్లో తీసుకెళ్ళి అక్కడ పెట్టిన సమయంలో ఒక పక్క మా నాన్నగారు చనిపోయారు, ఒక బాధ మా కృంగదీస్తుంటే, వ్యక్తిగతంగా నా డ్రైవింగ్ వల్ల డాడీ చనిపోయారని ఒక ఫీలింగ్లో నేను బాధపడుతున్న సమయంలో కుటుంబంలో కొంతమంది బయట వ్యక్తులు కొంతమంది వచ్చి వీడి వల్ల నాన్న చనిపోయాడు అని కొంతమంది మాట్లాడుతుంటే, ఇంకొంతమంది వచ్చి మా అమ్మ తరపు వారు వచ్చి కొంతమంది అంటున్నారు ఏంటంటే, వీడి వల్లే మా అక్క జీవితం నాశనం అయిపోయింది, వీడే కనుక తిన్నంగా ఉండే ఈరోజు మా పరిస్థితులు ఉండేది కాదు. ఇంకా రకరకాలైన మాటలు వస్తున్నప్పుడు నా యొక్క జీవితంలో నాకు ఉండవలసిన ప్రెషర్ 4 పక్కల నుంచి నాకు ఉంది. నేను అప్పుడు నా వయసు 22 సంవత్సరాలు. నా వయసు అప్పుడు నేను డిగ్రీ ఫైనల్ ఇయర్లో నేను చదువుతున్నాను, BBM ఫైనల్ ఇయర్ నేను చదువుతున్నాను. మా యొక్క నిరీక్షణ మా నాన్నగారు మాకు నేర్పింది ప్రార్థన అనుభవం, దేవుడి మీద ఆధారపడి జీవించే జీవితాన్ని మాకు నేర్పారు. కాబట్టి మా నాన్నగారు చనిపోయిన రోజు గోడి సామెల్ గారు అంటే మా తాతయ్య గారు, ఆయన స్వయంగా మా నాడి యొక్క మెమోరియల్ సర్వీస్లో మాట్లాడిన మాట ఏంటంటే, దేవుడు ఎవరికి అన్యాయం చేయడు, దేవుడు ఎవరినైనా పిలుచుకున్నాడంటే దానికి ఒక కారణం ఉంటుంది, దేవుడు అన్యాయస్తుడు కాదు, కాబట్టి మీరు బలపడండి, ధైర్యంగా ఉండండి అని చెప్పినప్పుడు ఆ రోజు ఆ వాక్యాన్ని విన్న తర్వాత నేను చెప్పాను తాతయ్యకి, తాతయ్య నేను కూడా సేవలోకి రావాలనుకుంటున్నాను. సేవకు వచ్చిన మరుక్షణం నుంచి ప్రతి ఒక్క సైడ్ నుంచి నాకు శోధన మొదలయ్యాయి. మా కుటుంబ పరిస్థితి, అమ్మకి డాడీ తోడుగా లేరు, అక్క MCA ఫైనల్ ఇయర్లో ఉంది, అక్క దూరంగా వెళ్ళిపోవాలి. అమ్మను విడిచిపెట్టి 3 నెలల ట్రైనింగ్కి వెళ్ళి వచ్చాను నేను. దాన్ని కంప్లీట్ చేసుకొని వచ్చి మళ్ళీ ఒక 3 years పాటు MD చదవడానికి దేవుడు కృప చూపించారు. ఈ ప్రెషర్స్ కోసం నేను మాట్లాడుతున్న సమయంలో ప్రతి దాంట్లో నేను నలిగిపోయిన ప్రతి ఒక్క సమయంలో
నేను దేవుని మీద నిరీక్షించినప్పుడు గాడ్ హ్యాస్ గివెన్ మీ ది బెస్ట్. ఏ మూమెంట్లో కూడా నేను వెయిట్ చేసిన ప్రతి ఒక్క సమయంలో దేవుడు నాకు ది బెస్ట్ ఇచ్చాడు. అందుని బట్టి దేవునికి నేను స్తుతులు చెల్లిస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. జీవితంలో చాలాసార్లు ఈ శ్రమల గుండా వెళ్ళేటప్పుడు బైబిల్ గ్రంథంలో అనేకమైన క్యారెక్టర్స్ ఉంటాయి. ఈ ప్రెజర్ కింద వెళ్ళిన వ్యక్తులు ఒక సక్సెస్ఫుల్ లైఫ్ని ఏ విధంగా లీడ్ చేశారు, ఎంతమంది సక్సెస్ లీడ్ చేసిన తర్వాత వాళ్ళకి వచ్చిన సక్సెస్ ది బెస్ట్ అయిందనేది కొన్ని విషయాలు మీ ముందు ఉంచాలని నేను ఆశపడుతున్నాను. దానికన్నా ముందుగా మీ అందరికీ తెలుసు, మీరు అమెరికా ప్రాంతంలో మీరు జీవిస్తున్నారు కాబట్టి జేసీ పెన్నీ అనే స్టోర్ ఎంతమందికి తెలుసండి? జేసీ పెన్నీ అనే స్టోర్ ఎంతమందికి తెలుసు? జేసీ పెన్నీ స్టోర్ యొక్క బ్యాక్గ్రౌండ్ ఎంతమందికి తెలుసు? చాలా ఫ్యూ. థ్యాంక్ యూ అండి. జేసీ పెన్నీ 1920 అనుకుంటా, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఫస్ట్ స్టోర్ ఓపెన్ చేశాడు ఆయన. 24th ఇయర్ కల్లా 4 years ఆఫ్ టైంలో $1.5 million తన ట్రేడ్ మార్క్ని తను కంటిన్యూ చేసుకుని వెళ్ళాడు. అనుకోని పరిస్థితుల్లో జేమ్స్ క్యాష్ ఆయన పేరు, అనుకోని పరిస్థితుల్లో ఒక రెసిషన్ హిట్ అవ్వడం వల్ల ఎంత కింద స్టేజ్కి వెళ్ళిపోయాడంటే బికేమ్ ఏ బ్యాంక్ కరప్ట్. బ్యాంక్ కరప్ట్ అయిన తర్వాత హిస్ మెంటల్ స్టేజ్ వాజ్ లాస్ట్. ఇంకా రోజు రోజుకి తను డిగ్రేడ్ అయిపోతున్న సమయంలో ఫ్యామిలీ ఏం చేశారంటే హాస్పిటల్కి తీసుకెళ్ళి ఇంకా మెంటల్గా తిని పనికిరాడని చెప్పి హాస్పిటల్ అడ్మిట్ చేశారు అతన్ని. అండ్ అక్కడ తన జీవితంలో అప్పటి వరకు దేవుని నమ్ముకున్న వ్యక్తి తను జీవిస్తున్న కాలంలో మార్నింగ్ హాస్పిటల్లో జరిగే చాపెల్ సర్వీస్లో పాడుతున్న ఒక పాట ద్వారా దేవునిలో రక్షణలోకి వచ్చాడు. నమ్మిన ఆ వ్యక్తి రోజు రోజుకి దేవుని మీద నిరీక్షణ మించి నమ్మకం మించిన తర్వాత తను బయటకు వచ్చి తన జీవితాన్ని మళ్ళీ ప్రారంభించడం మొదలుపెట్టాడు. ఈరోజు నాకు తెలీదు, నేను బుక్లో చదివాను, రైట్ ఆర్ రాంగ్ నాకు తెలీదు, 1100 stores ఇన్ నార్త్ అమెరికా ఆయనకు ఉన్నాయి. అండ్ అదర్ థింగ్, వాల్మార్ట్ ఈజ్ ఎ బ్రాంచ్ ఆఫ్ జేసీ పెన్నీ. ఆయన దగ్గర పనిచేసి ఒక శామ్ వాల్టన్ అనుకుంటా ఆయన పేరు, ఆయన దగ్గర నుండి వాల్మార్ట్ అనే స్టోర్ వచ్చింది. అండ్ హీఈస్ ద ఫస్ట్ $100 million పూర్ పీపుల్కి డొనేట్ చేసిన ఏకైక వ్యక్తి ఎవరంటే జేసీ పెన్నీ, జేమ్స్ క్యాష్ ఫర్ ద ఫస్ట్ వన్. దేవుని నమ్ముకున్న వ్యక్తి. దేవుని నమ్ముకోకముందు తన కష్టాల్లో ఉండి శ్రమలు పడుతూ ఇబ్బంది పడుతున్న సమయంలో ఒక పీక్ ప్రెషర్కి వెళ్ళి బ్యాంక్ ద్వారా దోషి అని అనిపించుకున్న వ్యక్తి దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత తన బయటకు వచ్చి దేవుని నామం మహిమపరిచే బిడ్డ కింద ఉన్నాడు. లెట్స్ టర్న్ అవర్ బైబిల్స్ టు శామ్యూయల్ చాప్టర్ 30 verse 6. ఫస్ట్ శామ్యూయల్, మొదటి సమూయేలు 36. దావీదు మిక్కిలి దుఃఖపడెను, మరియు తమ కుమార్తెలను బట్టి జనులందరికీ ఈ ప్రాణము విసిగినందున రాళ్ళు నుండి దావీదును చంపుదము రండని వారు చెప్పుకొనగా దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. సరిపోతుంది. ఆ పై భాగంలోకి వెళ్ళినట్లయితే ఆ 1st నుంచి 5th verse వరకు చూసినట్లయితే ఆ జిక్లాగ్ అనే ప్రాంతంలో వీరు నివసిస్తున్న సమయంలో దావీదు యొక్క తన సైన్యంతో తను ఒక సర్వేకి వెళ్ళిన సమయంలో ఏమైందంటే అమాలేకులు అందరూ కూడా వచ్చి దావీదు యొక్క రాజ్యంలో ఉన్న ఆడవారిని వారికి ఉన్న సమస్తాన్ని తీసుకొని వారు వెళ్ళిపోయిన పరిస్థితి. దావీదు యొక్క స్టేజ్ ఏముందంటే ఆ 4వ వచనంలో ఉంటుంది, ఇక ఏడ్చుటకు శక్తి లేకపోనంత వరకు బిగ్గరగా వారు ఏడ్చిరి. ఇక కన్నీరు రావడానికి కూడా వారి దగ్గర ఓపిక లేదంట. ఇక అంత బాధపడుతున్న సమయం అది. జనులందరూ కూడా 5వ వచనంలో ఏం డిసైడ్ చేసుకుంటారంటే దావీదును రాళ్ళతో కొట్టి చంపాలన్నంత వరకు వారు డిసైడ్ చేసుకున్న స్టేజ్ అది. దావీదుకు ఉన్న ప్రెజర్ 4 పక్కల నుంచి ఉంది. ఇప్పుడు మీకు నేను చెప్పినట్లుగా పైనుండి వర్షము, కింద నుంచి వరద, పక్క నుండి గాలి తుఫాన్లు ఏ విధంగా అయితే ఉంటాయో అంత ప్రెజర్ దావీదు మీద ఉంది. దావీదు ఆ సమయంలో దేవుడి మీద ఆధారపడి తన మౌనంగా ఉండి కీర్తనకారుడైన దావీదు తన కీర్తనలో 62:62-1 ఒకసారి చదువుదాం. నా ప్రాణము దేవుని నమ్ముకొని మౌనంగా ఉన్నది, ఆయన వలన నాకు రక్షణ కలుగును. ఆయనే నా ఆశ్రయదుర్గము, ఆయనే నా రక్షణకర్త, ఎత్తైన నా కోట ఆయనే, నేను అంతగా కదిలింపబడను. తను ఉన్న సమస్యల్లో తనకు తాను చెప్పుకుంటూ తను అంటున్న మాట ఏంటంటే నా ప్రాణము మౌనంగా ఉన్నది. ఎవరిని అంటే దేవుని అందు నేను మౌనంగా ఉన్నానని. చాలాసార్లు ఇంట్లో
భార్యాభర్తల మధ్యన ఒక ప్రెషర్ ఉన్న సమయంలో ఫస్ట్ మాట్లాడేది ఏంటంటే నోరే. ఒక ఇబ్బంది కలిగిన సమయంలో ఆఫీస్లో ఉన్న టెన్షన్ కానీ ఫైనాన్షియల్ ప్రెషర్ కానీ ఉంటే, నాకైతే నేను ఏదైనా టెన్షన్లు ఉంటే నా వైఫ్ నేను ఏం చెప్తానంటే, నేను ఏదో గొడవలో కంగారులో ఉన్నాను నాకు కనిపించకంట, కొంతసేపు వరకు కూడా అంత మాట్లాడి కాగోనంట. ప్రెషర్ వల్ల మనిషి ఫస్ట్ చేసేది ఏంటంటే ఎమోషన్స్ని వదిలేసి ఫాస్ట్గా రియాక్ట్ అయ్యే టైం ఏంటంటే, మనం చేసే తప్పు కరెక్ట్ తర్వాత సంగతి. కానీ ఎవరైనా మనకు ఒక తీవ్రమైన ఒత్తిడిలో మనం ఉన్న సమయంలో మనకు ఎవరైనా డిస్టర్బ్ చేస్తే, వారు మామూలుగా మాట్లాడినా ఒక పీక్ స్టేజ్లో మనకు అది వినిపిస్తుంది. ద వే వి రియాక్ట్ ఇస్ ఇంకా చెప్పలేము. ఇక్కడ దావీదు అంటున్నాడు, నా ప్రాణము దేవుని యందు నమ్ముకొని మౌనంగా ఉండిపోయిందంట. ఈ ట్రస్టెడ్ గాడ్. ఏ స్టేజ్లో దేవుణ్ణి అంత గట్టిగా నమ్మాడంటే, తన ప్రజలే, తన సొంత ప్రజలే తన రాళ్ళతో కొట్టి చంపడానికి నిశ్చయించుకున్న సమయం అది. తనను దేవుని యందు నమ్మకించిన ప్రకారము ఇందాక నేను మీకు చెప్పినట్లుగా ఏ క్లిష్ట పరిస్థితులు అయితే ఎవరెవరైతే దేవుడి మీద నమ్ముకొని ఆధారపడి జీవిస్తారో, గాడ్ హెస్ గివెన్ దెమ్ ది బెస్ట్. ఆ 18వ వచనంలో ఉంటుంది, ఎవరైతే అమాలేకులు వచ్చి ఆ ప్రాంతాన్ని తీసుకువెళ్ళిపోయారో, తన భార్యను సంపదను ఏదైతే ఉన్నాయో అన్నింటినీ కూడా మళ్ళీ తిరిగి సమస్తాన్ని తెచ్చుకోగలిగాడని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. అబ్రాహాము జీవితం మనకు తెలుసు. దేవుడు అబ్రాహాముకి ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేరడానికి అబ్రాహాముకి 24 సంవత్సరాలు పట్టింది. ఎన్ని మాటలు పడి ఉంటాడో, ఎన్ని బాధలు పడి ఉంటాడో. అండ్ దేర్ వాజ్ టైం లైక్ తన మధ్యలో ఒక సెకండ్ థాట్కి వెళ్ళిపోయాడు, ఎలియాజరే నా దాసుడే నాకు ఇంకా వారసుడు అవుతాడని చెప్పి తనకి తన మైండ్ ప్రిపేర్ చేసుకుంటున్న సమయంలో దేవుని యొక్క వాక్యం ఉంటుంది, శారా యొక్క గర్భం మూసుకుపోయినాయి. దెర్ వాజ్ నో స్టేజ్ అండ్ హోప్. ఆ పాయింట్ ఆఫ్ టైంలో హీ వెయిటెడ్ ఫర్ 24 years. 24 years ఆఫ్ వెయిటింగ్ టైం. ఆ ఒత్తిడిలో వచ్చిన వ్యక్తి ఎవరంటే ఇస్సాకు. అన్నా పెనిన్న చాలా మందికి తెలిసి కదా. పెనిన్న అన్న దగ్గరికి వెళ్ళి తను దూషించింది, పిల్లలు లేరని చెప్పి ఇబ్బంది పెట్టింది, మాటలతో పొడిచింది. అన్న ఏవైతే చేసిందంటే దేవుని సన్నిధికి వచ్చి మోకరించి ప్రార్థన చేయడం మొదలుపెట్టింది. అక్కడున్న దేవుని యొక్క దాసుడు ఏమంటాడంటే, ద్రాక్ష రసంతో మత్తురాలువై నువ్వు ఇక్కడికి వచ్చి ఏదో చనుక్కుంటున్నావు అని చెప్పి హేళన చేసిన పరిస్థితి. కన్నీరు కాచి దేవుని సన్నిధిలో దేవుని దగ్గర ప్రార్థన చేసుకుంది. షీ హస్ గాట్ ది బెస్ట్ అగైన్. ప్రతి ఒక్కటి కూడా బైబిల్లో చూసినట్లయితే, మనోహో తన భార్య ఇజ్రాయేల్ ప్రజల్ని భయంకరమైన పరిస్థితుల్లో మళ్ళీ దేవుని విడిచి తిరుగుతున్న సమయం అది. ఆ సమయంలో వారికి కానీ ఇజ్రాయేల్ ప్రజలకి రాజు కూడా లేడని దేవునికి వాక్యం చెప్తుంది. ఆ సమయంలో మనోహో తన భార్య ఒక్కలే దేవునికి యథార్థంగా జీవించిన వ్యక్తులు వారిద్దరు. దేవునికి యథార్థంగా జీవించిన కారణాలు బట్టి అక్కడున్న పరిస్థితుల్లో వారు ఎన్నో శ్రమలు శోధనలు ఎదుర్కొన్న సమయం అది. ఎందుకు అని అంటే, ఎంత ప్రజలు ఎవరైతే దేవుని నమ్ముకోలేదో, ఎవరైతే దేవునికి ఆయాస్కరమైన జీవితాన్ని జీవిస్తున్నారో, ఒక రాజు సహితం లేని దేశంలో ప్రతి ఒక్కరు ఒక రాజు అయిపోతాడు ఆ టైంలో. అటువంటి సమయంలో మనోహో తన భార్య దేవుని భయభక్తులు కలిగి జీవించినప్పుడు దేవుడి బలం భూమి మీద అతనికన్నా బలవంతుడు లేడు అటువంటి కుమారుడు దేవుడు వారికి అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి ఒక్క వెయిటింగ్ టైంలో కూడా నీకున్న ప్రతి ఒక్క ప్రెషర్లో కూడా ట్రస్ట్ గాడ్ అండ్ హి విల్ గివ్ యు ద బెస్ట్. ప్రెషర్ ఏ విధంగా ఉంటుందంటే, రాజస్థాన్ అడవుల్లో ఒంటెలు తెలుసు మనందరికీ కూడా. ఒంటెలతో పాటు ఒక మనిషి నడుస్తుంటాడు. ఒంటెల మీద తీసుకెళ్ళి ఆ బరువునంతా తీసుకెళ్ళి పెట్టి ఒంటెలు నడిపిస్తున్న సమయంలో తను నడవలసినంత సమయం వరకు నడుస్తూ లాస్ట్లో ఒంటె ఏం చేస్తుందంటే ఆగిపోతుంది. ఒక సమయం వచ్చేటడికి ఏ విధంగా ఆగుతుందంటే, నిలబడితే స్టాండింగ్ స్టేజ్లో ఉన్న ఒంటి మోకాలు వేస్తూ కింద భూమి మీద పడిపోతుందంట. దానికి గల కారణం ఏంటంటే, అప్పుడు తనకున్న యజమాని ఏం గ్రహిస్తాడంటే, తన మోయలేని భారాన్ని తను మోస్తుంది అని చెప్పి తన భుజం మీద ఉన్న భారాన్ని మొత్తాన్ని తీసి పక్కన పెడుతుందంట. కొంచెంసేపు వాట్ ఆల్ బర్డెన్ యూ హ్యావ్ టుడే, దేవుని సన్నిధిలో మోకరించి నీ కష్టం, నడవలేనంత కష్టం నీకు వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు,
నువ్వు మోయలేనంత బరువు నువ్వు మోస్తున్న సమయంలో ఒంటి వలె మోకరించి దేవుని సన్నిధిలో నీ భారాన్ని అంతా కూడా దేవుని దగ్గర చెప్పుకున్నట్లయితే, నీ ఒత్తిడి, నీ ప్రెషర్, నీ కష్టాన్ని అంతా కూడా దేవుని దగ్గర చెప్పుకోగలిగినట్లయితే గాడ్ ఈస్ గోయింగ్ టు గివ్ యు ద బెస్ట్. నెహెమ్యా జీవితంలో మనం చూస్తాం. యెరూషలేము యొక్క గోడలు కడుతున్న సమయంలో ప్రజలందరినీ సమకూరుస్తాడు. నెహెమ్యాకి విషయం తెలిసేటప్పటికి అది డిసెంబర్ నెల. తను ప్రార్థన చేసి వర్క్ స్టార్ట్ చేసేది వచ్చేటప్పటికి ఏప్రిల్ మాసం. 4 months ఆఫ్ వెయిటింగ్ పీరియడ్. చదివేటప్పుడు చాలా ఈజీగా మనం మంత్స్ చదువుతాం. హీ వాజ్ వెయిటింగ్ ఫర్ 4 months. తను కన్స్ట్రక్ట్ చేయడానికి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్న సమయం. ద అదర్ డేరింగ్ థింగ్, కరేజ్గా తను చేసిన పని ఏంటంటే, రాజు కోటలో బానిసగా బతికే ఏ వ్యక్తి కూడా విచారమైన వ్యక్తితో రాజు దగ్గర నిలబడకూడదు. బీయింగ్ ఎ స్లేవ్, ఎవరు కూడా ఒక రాజు దగ్గరికి వెళ్ళి ఒక విచారమైన ముఖంతో వారు నిలబడకూడదు. కానీ నెహెమ్యా విచారంగా ఉండడానికి కారణాన్ని బట్టి చూచి రాజు యొక్క కనికరం పొందుకున్న వ్యక్తి ప్రజలందరినీ సమకూర్చి పని ప్రారంభించడానికి వచ్చే సమయంలో అనేకమైన శోధనలు వచ్చాయి. వారందరూ సమకూర్చినప్పుడు వారికి వచ్చిన మాటలు ఫస్ట్, మీ దేవుడు సమర్థుడని ఒకరు ఎక్కిరించడం మొదలుపెట్టారు, హ్యాండిల్ చేయడం మొదలుపెట్టారు. అది కంటిన్యూ అవుతున్న సమయంలో వారు కట్టబోయే గోడకి వారు ఎక్కిరించే స్థితి ఏ విధంగా వచ్చిందంటే, నక్కలు కనుక ఆ గోడకి ఎత్తితే మళ్ళీ తిరిగి పడిపోతాయి అనే స్టేజ్ వరకు, అంత కింద స్థాయి వరకు పీపుల్ స్టార్టెడ్ వాకింగ్ ఎట్ టైం. నెహెమ్యా చేసిన మొట్టమొదటి పని ఏంటంటే, ఫర్ ఎవ్రీథింగ్, తనకు కలిగిన ప్రతి అడ్డంకి కూడా మోకరించి దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు. ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. మళ్ళీ పని ప్రారంభించబడింది. ఆ పని ప్రారంభించిన సమయంలో అక్కడ ఒక గొప్ప మాట ఉంటుంది ఏంటంటే, మళ్ళీ ప్రజలందరూ కూడా ఐక్యమై దేవుని యొక్క పని చేశారని. కష్టకాలంలో ప్రజల దగ్గరికి రావడం అనేది చాలా తక్కువ. కష్టాలు వచ్చినప్పుడు ఒకరితో ఒకరు కలిసి ఉండడం అనేది చాలా తక్కువ. కానీ దేవుని యొక్క కార్యం ఎలా ఉంటుందంటే, నెహెమ్యా ప్రార్థన చేసినప్పుడు ఆ హేళనలకు, ఆ దూషణలకు, ఆ మాటలకి ఎవరు కూడా వారి మనసును తిప్పుకోలేదు. కానీ తిని ప్రార్థన చేసినప్పుడు, దేవుని యొక్క దాసుడు ప్రార్థన చేసినప్పుడు ప్రజలందరూ కూడా దగ్గరయ్యారు. మళ్ళీ ఇంకా కొంచెం సేపు ఆ సమయాన్ని, ఆ పని ప్రారంభించి ముందుకు వెళ్తున్న సమయంలో బైబిల్ గ్రంథంలో ఉంటుంది, ప్రజలందరూ కూడా పని విస్తారంగా ఉన్న కారణాన్ని బట్టి వారు అలసిపోయారని రాయబడింది బైబిల్లో. యూదా వారికి ఉన్న బలము మనతో పోల్చుకుంటే దే ఆర్ 1:2. ది స్ట్రాంగెస్ట్ మ్యాన్ ఇన్ ద వరల్డ్ ఎవరంటే యూదులే. దేవుడు వారికి బలాన్ని, శక్తిని ఇచ్చాడు. అటువంటి వ్యక్తులు ఏమంటున్నారంటే, మా చేతులకి కాళ్ళకి ఇంకా బలము లేదు, మేము నిలబడలేము, చెత్త చూస్తే విస్తారంగా ఉంది, మేము ఈ పని చేయలేమని చెప్తారు. మళ్ళీ వెంటనే కూడా నెహెమ్యా మళ్ళీ వచ్చి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి ఇవన్నీ చేస్తున్నప్పుడు తనకున్న ఒక లక్షణం ఏంటంటే, దేవుని యందు విశ్వాసం ఉంది, అట్ ది సేమ్ టైం హీ హ్యాస్ ఎ ప్లాన్ ఫర్ ఇట్. దేవుని యందు విశ్వాసం ఉంచుతూ ప్రతి ఒక్క యాక్షన్ ప్లాన్ని తను రెడీ చేసుకున్నాడు. మీ అందరికీ తెలిసిన బాగానే, నేను అందుకే ఈ బైబిల్ నుండి మీకు ఏది రిఫరెన్సెస్ నేను చెప్పట్లేదు, జస్ట్ మీకు ఒక రిఫ్రెష్మెంట్ లాగా నేను మాట్లాడుతున్నాను. సో తను మాట్లాడిన ప్రతి ఒక్క మాట ఎంకరేజింగ్గా ఉంది. యాక్షన్ ప్లాన్ రెడీ చేసుకున్న తర్వాత మళ్ళీ ప్రతి ఒక్క ప్రజలు కూడా తన పనికి ఎవరి మట్టి ఎవరు వేసానే వెళ్ళిపోయిన స్థితిని మనం చూడవచ్చు. దేవుని సన్నిధిలో మోకరించి దేవుని దగ్గర కనిపెట్టిన ప్రతి ఒక్క వ్యక్తి కూడా పొందుకున్న విషయాల్లో ది బెస్ట్ థింగ్ ఏంటంటే, దేవుని యందు నమ్మిక ఉంచినట్లయితే, దేవుని యందు విశ్వాసం ఉంచినట్లయితే, ఎనీ టైమ్ గాడ్ ఈస్ గోయింగ్ టు గివ్ ద బెస్ట్ థింగ్ ఫర్ అస్. మోషే జీవితంలో మనం చూడవచ్చు. మోషే అలసిపోయాడు. 40 సంవత్సరాలు తన ప్రయాణంలో, 40 సంవత్సరాలు తర్బీదు రాజు యొక్క కోటలో, ఇంకో 40 సంవత్సరాలు అడవిలో జీవిస్తున్న సమయంలో, నిర్గమకాండం ఎక్సోడస్ చాప్టర్ 3లో ఉంటుంది, తను అలసిపోయి దేవుని సన్నిధిలో ఒక బ్రోకెన్ స్టేజ్లో పడిపోయిన వ్యక్తి, కృంగిపోతున్న వ్యక్తికి దేవుడు దర్శనమై మాట్లాడుతున్న మాట, మోషే మోషే నువ్వు నిలబడిన స్థలము పవిత్రమైనది కనుక టేక్ ఆఫ్ యువర్ షూస్. ఫస్ట్ టైం ఇన్ ద బైబిల్ టేక్ ఆఫ్ యువర్ షూస్ అని మాట ఉంటుంది. ఎందుకు దేవుడు ఆ మాట వాడాడు అంటే, తన ప్రసన్నత ఉన్న దగ్గర మనిషి తన బూట్లని లేకపోతే తన షూస్ని మనం దేని కొరకు తీస్తామనంటే, ఎప్పుడైతే షూని తీసి కాలు మనకు నేల మీద మాపుతామో మనకి స్పర్శ తెలుస్తుంది. దేవుని యొక్క ఉద్దేశం కూడా అదే. మోషే చెప్తాడు, టేక్ ఆఫ్ యువర్ షూస్ ఫర్ ద ల్యాండ్ వి స్టాండ్ ఈజ్ హోలీ అని చెప్పి
తన కాలు పెట్టినప్పుడు దేవుని యొక్క మహిమను, దేవుని యొక్క ప్రసన్నతను తను అనుభవించడం మొదలు పెడతాడు. ఎప్పుడైతే తన కాలను మోపుతాడో తన దేవుని యొక్క శక్తిని పొందుకోవడం ప్రారంభిస్తాడు. తన విరిగిపోయిన హృదయాన్ని, తన నలిగిపోయిన హృదయాన్ని మళ్ళీ రిఫ్రెష్ చేసుకోవడానికి, దేవునితో మళ్ళీ రివైవ్ అవ్వడానికి, బలపడడానికి దేవుడు కృప చూపించాడు. బైబిల్ గ్రంథంలో ఇంకొకసారి ఆ షూస్ కోసం మాట్లాడే వ్యక్తి కోసం ఎవరంటే యెహోషువ. యుద్ధ సమయంలో వాళ్ళు సర్వేకి వెళ్ళినప్పుడు యెహోషువ స్పైస్ వెళ్ళి వచ్చి చెప్తున్న మాట ఏంటంటే, ఒకవేళ కనుక మనమే యుద్ధాన్ని ప్రకటిస్తే మన ప్రజలు ఎంతమంది చనిపోతారో కూడా మనకి తెలియని పరిస్థితి. ఆ సమయంలో దేవుని నిరీక్షణ నుంచి యుద్ధాన్ని నిలబడిన వ్యక్తి యెహోషువ. తను నిలబడి యుద్ధానికి రెడీగా, షూస్ రిప్రజెంట్ ఏంటంటే వీఆర్ రెడీ ఫర్ ది యాక్షన్ అని. ఎవరైనా షూస్ వేసుకున్నామంటే కారుకి ఇంక బయటికి వెళ్ళిపోవడానికి వేసుకుంటాం. ఆ సమయంలో తన దేవుని ప్రత్యక్షమై మాట్లాడుతున్నప్పుడు యెహోషువ అంటున్న మాట ఏంటంటే, నువ్వు మా పక్షంగా యుద్ధం చేస్తున్నావా లేకపోతే మా విరోధుల పక్షంగా నువ్వు నిలబడుతున్నావా అని యెహోషువ దేవునికి అడిగాడు. నేను జీవం కలగా దేవుని పక్కన నేను ఉంటున్నానని చెప్పినప్పుడు దాన్ని గ్రహించి తను నిలబడిన స్థలం పరిశుద్ధమైన ఎరిగి తన షూస్ని తీసి, సెకండ్ టైం ఏంటంటే యెహోషువ చేసేది ట్రస్టెడ్. నేను దేవుడు నా పక్షాన్ని యుద్ధం చేస్తాడు, నేను దేవుని స్తుతించడమే నా పని అని. ఫస్ట్ టైం మోషే తన ప్రెజెన్స్లో దేవుని యొక్క ప్రసన్నతను తెలుసుకున్నాడు, దేవుని యొక్క ముట్టి. రెండవదిగా చూసినట్లయితే యెహోషువ ట్రస్టెడ్ గాడ్. మూడవదిగా మన అందరికీ తెలిసిన భాగమే రూతు గ్రంథంలో. ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు ఒకసారి దాన్ని చూడండి. బోయజు రూతుని వివాహం చేసుకోవడానికి వారికి ఉన్న ధర్మశాస్త్రం ప్రకారంగా వారికి ఉన్న ఇదేంటి అంటే రూల్ ఏంటంటే, వారికి ఉన్న వరుసల్లో వ్యక్తి వారి బంధువులు ఎవరైతే ఉన్నారో వారు ఏమి చేయాలంటే, వారి షూస్ ఏవైతే ఉన్నాయో వారు తీసి వారికి పక్కన వ్యక్తికి ఎవరైతే పెళ్లి చేసుకుంటున్నారో వారికి అప్పచెప్పాలి. ఆ సిగ్నిఫికెన్స్ ఏంటంటే, నా రైట్స్ మొత్తం కూడా నీకు ఇచ్చేస్తున్నానని. బోయేజ్కి ఆ ధర్మం జరిగింది. విశ్వాసమైన మనము, మన యొక్క బోయేజ్ ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు. నిన్నటి దినాన పాస్టర్ గారు పాలంకుల్ గారు వాక్యం చెప్తూ సరెండర్ యువర్సెల్ఫ్, గివ్ ఇట్ అప్ అని చెప్పారు. సమస్తాన్ని ఏ విధంగా అయితే బోయేజ్ తన ధర్మాన్ని నిర్వర్తించాడో అలాగే మన షూస్ సరెండరింగ్ ఆఫ్ అవర్ సెల్ఫ్ తీసి ప్రభువైన యేసుక్రీస్తు పాదాల చెంత పెట్టినప్పుడు మన భారాన్ని, కష్టాన్ని, సమస్తాన్ని దేవుడిని విడిపించడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. దేవుడు కష్ట సమయంలో దేవుడు చేసే అద్భుతాలన్నీ కూడా చాలా వింతగా ఆశ్చర్యకరంగా ఉంటాయి. వీ కెనాట్ ట్రస్ట్ హిమ్. కొన్నిసార్లు మన ఇబ్బందులు బట్టి ఎలా ఉంటుందంటే దేవుడిని నమ్మలేమేమో అనిపిస్తుంది కొన్నిసార్లు. మేము శ్రీకాకుళం ప్రాంతంలో చర్చ్ కట్టేటప్పుడు మా నాన్నగారు వేసిన ప్లాన్ ₹1 చర్చ్కి. మా దగ్గర ఉన్నది ₹3,00,000. చర్చ్ ప్లాన్ స్టార్ట్ చేసి గోతులు తవ్విన తర్వాత వరదలు వచ్చి నీళ్ళతో మునిగిపోయిన సమయం అది. పీపుల్ స్టార్టెడ్ మాకింగ్ అగైన్, వీళ్ళకి ఇంత చర్చ అవసరమా ఈ సమయంలో అని. ఇంకా రోజు రోజుకి అది కడుతూ వస్తున్న సమయంలో దేవుని యొక్క కృపను బట్టి 10 సంవత్సరాల కాలం పట్టింది మాకు ఆ చర్చిని కంప్లీట్ చేయడానికి. 100 feet వెడల్పు, 120 అడుగులు పొడుగు, 60 అడుగులు వెడల్పులో ఆ చర్చిని కట్టగలిగాం. అండ్ దేవుడు ఆ టెస్టింగ్ టైంలో మాకు ఇచ్చింది బెస్ట్ రిజల్ట్ ఏంటంటే, ఈరోజు ది కలెక్టర్ ఆఫీస్లో శ్రీకాకుళం జిల్లాలో చూడవలసిన ప్రాంతంలో ది చర్చ్ ఈజ్ వన్. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. శ్రీకాకుళం జిల్లా మొత్తంలో చూడవలసిన ప్లేసెస్లో క్రిస్టియన్ వర్షిప్ సెంటర్ ఒకటి అని మరొక బొమ్మ గీసి కలెక్టర్ ఆఫీస్లో రిప్రజెంట్ చేశారు. దేవుడు ఇచ్చే ఘనత ఆ విధంగా ఉంటుంది. ప్రతి సమయంలో మాకు కలిగిన ప్రతి ఒక్క ఇబ్బందిలో దేవుడిని అడిగాము, ప్రార్థన చేశాము. ఆశ్చర్యకరమైన సహాయాలు, మేము ఊహించలేని సహాయాలు దేవుడు మాకు దయచేశాడు. పిల్లల నేను ఊహించే ఈ సమయంలో మేము చెప్పే ఒక్క మాట ఏంటంటే, కష్టంలో ఉన్నా, శ్రమల్లో ఉన్నా, ఇబ్బందుల్లో ఉన్నా, నీ ప్రజలందరూ నీ కుటుంబస్తులే నిన్ను వెలివేసిన సమయంలో ఉన్నా, దావీదుకి ఉన్న స్టేజ్లో మీరున్నా, తన ప్రజలే తన రాళ్ళతో చంపాలని ఆలోచనకు వచ్చినప్పుడు మౌనంగా ఉండి దేవుని అందు నమ్మకం ఉంచి, ఆయనే నాకు ఆశ్రయ దుర్గము, అన్ని వేళలు అందు ఆయన నాకు తోడుగా ఉంటాడు,
నమ్మదగిన నా సహాయకుడు. ఆపద కాలంలో నాకు నమ్మదగిన సహాయకుడు ఆయనే. ఆయన రెక్కల చాటున నాకు ఆశ్రయం కలుగుతుంది. దేవుని గ్రంథంలో ఇచ్చిన ప్రతి ఒక్క మాటను కూడా జ్ఞాపకం చేసుకొని ట్రస్ట్ ఇన్ గాడ్ విల్ గివ్ యు ద బెస్ట్. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. అందరూ కూడా తల వంచి కళ్ళు మూసుకున్నాం. అందరం కూడా ప్రతి ఒక్కరు కూడా వీళ్ళ వాక్యాన్ని బట్టి తల వంచుకొని కళ్ళు మూసుకొని దేవుని సన్నిధిలో దేవునికి ఈ జీవితాన్ని అర్పించుకుందాం. విన్న వాక్యం ద్వారా నువ్వు స్పందించబడినట్లయితే, శ్రమలో ఉండని వెళ్తున్నప్పుడు, ఇబ్బందులు ఉండని వెళ్తున్నప్పుడు దేవుడు నీకు తోడుగా ఉన్నాడనే విషయాన్ని మర్చిపోయినట్లయితే దేవుని జ్ఞాపకం చేసుకో. నీ సమస్య యావత్తును, కష్టం యావత్తును, విరిగిన స్థితిలో మోసే దేవుని యొక్క దర్శనాన్ని, దేవుని యొక్క ప్రసన్నతను చూసినప్పుడు తను మళ్ళీ రివైవ్ అవడానికి దేవుడు చూపిన కృప. యుద్ధానికి సిద్ధమవుతున్న సమయంలో యెహోషువ దేవుడు నమ్మిన స్థితి, ఈ సమస్తాన్ని దేవుని దగ్గర పెట్టాను. దేవుడు నీకు విషయాన్ని అనుగ్రహించిపోతున్నాడు. అబ్రాహాము జీవితంలో అబ్రాహాము దేవుడిని నమ్మిన కనుక అది అతనికి నీతి అయిన దేవుని యొక్క వాక్యం చెప్తాను. జాకబుని లేచి దేవుని సన్నిధిలో బిడ్డలు లేని కారణాన్ని బట్టి ప్రార్థన చేసినప్పుడు దేవుడు వారికి బిడ్డలిచ్చిన స్థితి. అన్న తన భర్త ప్రార్థన చేసినప్పుడు దేవుడు వారికి బిడ్డలిచ్చిన స్థితి. మనోహ తన భార్య ప్రార్థన చేసినప్పుడు దేవుడు వారికి బిడ్డలిచ్చిన స్థితి. ఇచ్చిన ప్రతి ఒక్కరు కూడా బలవంతులు. ది బెస్ట్ గాడ్ హస్ గివెన్ దెమ్. అన్న ప్రార్థన చేసినప్పుడు రాజును అభిషేకించే సమయాన్ని ఇచ్చాడు. మనోహ తన భార్య ప్రార్థన చేసినప్పుడు సంసోను దేవుడు దయచేశాడు. భూమి మీద అతనికన్నా బలవంతులు లేడని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. ఎలిజబెత్ దగ్గర ప్రార్థన చేసినప్పుడు దేవుడు యోహాను దయచేశాడు. వచ్చిన ప్రతి ఒక్క బిడ్డ కూడా శ్రేష్టమైన గాడ్ హస్ గివెన్ యు ది బెస్ట్. ట్రస్ట్ గాడ్ ఇన్ హిమ్. నీ భారం అంతా కూడా దేవుని దగ్గరికి తీసుకుని ఒంటరి విధంగా మోకరించి దేవుని సన్నిధిలో ప్రభా నేను ఈ భారాన్ని పోయలేను, ఈ కష్టం నా శక్తికి మించిన పని అని తండ్రి, నేను నిలబడలేని స్థితిలో ఉన్నాను, నా కష్టాన్ని తీసివేయి, శ్రమలో నాకు తోడేయండి తండ్రి అని దేవుని సన్నిధిలో దేవుని ప్రార్థన చేసుకున్నాను. దేవునికి శక్తితో నీ పైన శ్రమలు వచ్చినప్పుడు, కింద వరదలు వచ్చినప్పుడు, గాలి తుఫాను ప్రభావం కుదిపేస్తున్న సమయంలో ఈ శక్తిని నాకు దయచేయి తండ్రి. నీ వాక్యమైన బండ మీద నా జీవితాన్ని కట్టుకోవడానికి కృప చూపించయ్యా. మంచి దేవా, నా భారం అంతా నీపై వేయించున్నాను, నా కష్టం అంతా నీ దగ్గర చెప్పుకుంటున్నాను తండ్రి. నాకు సహాయం చేయ తండ్రి, సహాయం చేయ ప్రభా. దేవుని సన్నిధిలో దేవుని జ్ఞాపకం చేసుకో. కష్టంలో ఉన్నప్పుడు బానిసగా బ్రతుకుతున్న సమయంలో Bye.
చేయి పట్టుకుని నడిచే అనుభవం నాకు దయచేయండి. కష్టం కలిగినప్పుడు, శ్రమ కలిగినప్పుడు తండ్రి నీ సన్నిధికి వచ్చి మోకరించి ప్రార్థన చేసే అనుభవం నాకు దయచేయండి. మరి ముఖ్యంగా తండ్రి ప్రార్థన చేసిన నన్ను ప్రభా, ప్రార్థన చేసే నేను ప్రభా నీ అందు నమ్మకించే శక్తిని నాకు దయచేయండి. శ్రమలో నీవు నాకు తోడు ఉంటావు ప్రభా, నమ్మడానికి కృప చూపించండి. ఆపద కాలంలో నాకు తోడుగా ఉంటావని నమ్మడానికి నాకు సహాయం చేయి. ఆనోడు యోసేపు ప్రభా బాలిసి బ్రతుకుతున్న సమయంలో నువ్వు తోడుగా ఉన్నావు. ఎన్నో ఆశ్చర్యకరమైన సంఘటనలు వారి జీవితంలో చేసావు. కష్టం కలిగినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు, ఒత్తిడిలో జయించలేని స్థితిలో నేను ఉన్నప్పుడు నా అన్నవారే నన్ను వెలివేస్తున్న సమయంలో, ఏ పరిస్థితుల్లో నేను ఉన్నప్పుడు తండ్రి నీతో నడిచే అనుభవం ప్రభావ, నీపైన నా భారాన్ని వేసే అనుభవాన్ని నాకు దయచేయండి. నాకు కృప చూపించండి తండ్రి. నేను దేవుడిని అడుగు ప్రార్థన చేసుకుని దేవుని సన్నిధిలో దేవుని యొక్క వాక్యం ద్వారా దేవునితో మాట్లాడినట్లయితే నువ్వు మర్చిపోయి ఉన్నావేమో, శ్రమలందు నీకు తోడే ఉంటానని దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు యోచించలేదేమో, గమనించలేని స్థితిలో ఉన్నావేమో. నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు ఆ రోజు అబ్రాహాము యాకోబుతో తన నిబంధన చేసుకున్న దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా తన రక్తంలో కడగబడి శుద్ధిగా చేసిన నీకు వాక్యంలో ప్రతి ఒక్క దాన్ని స్వతంత్రం చేసుకునే బలాన్ని, శక్తిని దేవునికి ఇచ్చాడు. నమ్ముట నీ వలనైతే నమ్మడానికి సమస్తమైన సాధ్యమైన దేవునికి వాక్యం చెప్తుంది. నమ్ముట నీ వలనైతే trust God, trust His presence, surrender all your lives. విశ్వాసం కలిగి జీవించిన అబ్రాహాము యొక్క విశ్వాసాన్ని, నమ్మకాన్ని నాకు దయచేయండి. ఇచ్చే ఏ బహుమానం తండ్రి అది శ్రేష్టమైనది ఉంటుంది, ఉత్తమమైనది ఉంటుంది. ఆ బహుమానం కొరకు నేను ఆశపడుతున్నాను. నేను నాతో ఉండండి, నన్ను బలపరిచిన తండ్రి నేను దేవుని ప్రేమలో మంచి యేసయ్య, ఈ సాయంకాల సమయంలో ప్రభా ఇంతవరకు నీ వాక్యాన్ని ధ్యానం చేయడానికి ప్రభా, నీ వాక్కు వెలుగులోని కొన్ని సత్యాలు తెలుసుకుని ప్రభా
మా విశ్వాస జీవితంలో ప్రభా మమ్మల్ని మేము చిక్కుకుంటూ సరి చేసుకుంటూ మా జీవన ప్రయాణంలో ప్రభా పైనటి వర్షంలో కిందటి వరదలు పక్కనటి గాలి తుఫాన్లు మమ్మల్ని కుదిపేస్తున్న సమయంలో క్రీస్తు అనే బండ పైన మా జీవితాన్ని కట్టుకున్న మేము నమ్మే ప్రభా దావీదు వలె ఆయన కష్టం కలిగినప్పుడు ఒత్తిడిలో ఉన్నప్పుడు శ్రమలు గుండా మేము వెళ్తున్నప్పుడు ప్రభా మౌనంగా ఉండి నా దేవుడు నాకు సహాయం చేస్తానని విధంగా నిలబడగలిగాడు తండ్రి. అటువంటి అనుభవాన్ని మాకు దయచేసి నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అబ్రహాము ఏ విధంగా అయితే తండ్రి నేను నమ్మి ప్రభా ఈరోజు ఈ జనములకి తండ్రిగా నిలిచి ఉన్నాడు తండ్రి. అటువంటి అనుభవాన్ని మాకు దయచేసి ప్రభా నేను జీవిస్తున్న ఈ తరంలో ప్రభా మాకు లెగసీని మేము ఉంచడానికి ప్రభా మా జీవితంలో ప్రభా రాబోతున్న తరానికి నాయన ఒక ట్రేడ్ మార్క్ మేము ఉంచడానికి తండ్రి కృప చూపించి మా తల్లి మా పిల్లలు ప్రభా మా యొక్క సాక్ష్యాన్ని బట్టి వారి విశ్వాసంలో బలపడడానికి కృప చూపించి సహాయం చేయండి. మమ్మల్ని నడిపించిన విధానం కొరకు నీకు వందనాలు. మీ వాక్యం కొరకు నీకు స్తుతులు. నిన్న ప్రతి ఒక్కరి హృదయంలో ప్రభా అది నాటబడడానికి ప్రభా రీతిగా జీవించే కృపను ప్రతి ఒక్క